హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యరిషి హోమ్ కిచెన్. ఈరోజు మనం మామిడికాయ తొక్కు పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకోవడం నేర్చుకుందామండి. చాలా ఈజీగా, దీనికి ఎండతో పని లేదు. అలాగే మనం సమ్మర్లో కానీ ఏ సీజన్లో కానీ ఈ పచ్చడి ఈజీగా చేసుకోవచ్చండి. ఈ మామిడికాయ తొక్కు పచ్చడి చేయడం కోసం అని చెప్పి 2 మామిడికాయలు తీసుకొని దాని పీల్ తీసేసి ఆ తర్వాత ఈ విధంగా తురుముకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, కానీ ఇలా తురుముకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సమ్మర్లో మాగాయ పచ్చడి చేసుకుంటాం కదా, దాని ప్లేస్లో ఈ విధంగా మామిడికాయ తొక్కు పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టిఫిన్స్లోకైనా రైస్లోకి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ 2 మామిడికాయలు తురిమిన తర్వాత మనకి ఈ మామిడికాయ తురుము అనేది ఇంత వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఒక 2 గంటల పాటు ఎండలో పెట్టుకుంటే మనకి ఈ వాటర్ అనేది డ్రై అయిపోతుంది అనమాట అండి. నెక్స్ట్ వచ్చి ఎండలో పెట్టాలి అనే రూల్ ఏం లేదండి. ఒక 3-4 అవర్స్ అలా ఉంచినా కూడా కొంచెం డ్రై అయిపోతుంది. తర్వాత దాన్ని మనం దగ్గరగా తీసుకొని తర్వాత దీనిలో 1 by 1 కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా మొత్తం అంతటిని కూడా దగ్గరగా చేసి ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఏమేమి వేసుకోవాలంటే దీనికి సరిపడే సాల్ట్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఒక 3 స్పూన్స్ పచ్చికారం కానీ నార్మల్ కారం కానీ వేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఏదైనా ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి, పర్లేదు. ఎందుకంటే ఇన్స్టెంట్గా మనం తీసేసుకుంటాం కదా, ఇది మ్యాక్సిమం 1 week to 10 days వరకు మనకి నిల్వ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉప్పు కారం అంతటిని కూడా బాగా కలిపిన తర్వాత దీనిలోని కొంచెం పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసి బాగా కలుపుకోవాలండి. ఈ పసుపు వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాక మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం అని చెప్పి మినపప్పు, ఆవాలు, మెంతులు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇంకా కరివేపాకు తీసుకోవాలండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఈ తాలింపు సామాన్లన్నీ కూడా 1 by 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోని ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంగువ ఓన్లీ ఆవకాయకనే కాదు, వేరే పచ్చళ్ళలో అయినా కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ ఉంది కదా, మామిడికాయ తొక్కు, కారం, అలాగే సాల్ట్ వేసాం కదా, దానిలోని ఈ తాలింపు వేయించి పెట్టుకున్నది వేసి కలుపుకోవాలన్నమాట అండి. మనం ఇలా చేత్తోని కలుపుకోవాలన్నమాట. ఇందులో ఉన్న కరివేపాకు, ఈ ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా చిన్న చిన్నగా మనం ముక్కల కింద చేసి ఇందులోని కలిపేస్తే సరిపోతుందండి. స్పూన్తో కలిపితే మనకి అంత బాగా పట్టదన్నమాట ఈ తాలింపు అనేది పచ్చడికి. ఇదిగో చూడండి, ఇదంతటిని కూడా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మనకి మామిడికాయ తొక్కు పచ్చడి అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ తొక్క అంతటిని కూడా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసుకున్నామండి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనకి 15 to 30 minutes సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే 7 to 10 days వరకు మనకి ఈ ఇన్స్టెంట్గా చేసుకున్న మామిడికాయ తొక్కు పచ్చడి నిల్వ ఉంటుంది. ఇది రైస్లోకి అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. పైన ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. ఇంతేనండి, ఇన్స్టెంట్ మామిడికాయ తొక్కు పచ్చడి చేయడం చాలా ఈజీ. మీకు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు, ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. అలాగే మేము ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అప్పటి వరకు బాయ్ అండి. థ్యాంక్ యూ.